నమస్కారం అండి. నేను ఒలిగొండ దగ్గర పక్క గ్రామంలో ఒకతను వాస్తును చూడడానికి నన్ను పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. అతను ప్రభుత్వ ఉద్యోగి. అతను ఉద్యోగం చేసేంత వరకు సిటీలోనే ఉన్నాడు. తర్వాత రిటైర్మెంట్ తర్వాత అతను ఊరికి వెళ్ళి అతనికి ఉన్న భూమిలో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిండు. సో అతనికి ఇక్కడ ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉంది. దీనికి దాదాపుగా ఆగ్నేయంలో ఇక్కడ గేటు పెట్టిండు. ఇది ఒక 5-6 ఎకరాల భూమి జాగండి. ఇది ఊర్లో. అతను ఈ రోడ్డుకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆగ్నేయ మూలలో రేకుల షెడ్ వేసుకున్నాడండి టెంపరీగా. నేను వెళ్ళినప్పుడు వీరి కుటుంబము ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇక ఇక్కడ ఈశాన్యంలో పెద్ద బావి తవ్వించిండండి. ఈ బావి నుండే ఈ పొలం అంతా పారుతుంది. సో అతను ఈ ఆగ్నేయ భాగంలో రేకుల షెడ్ వేసుకున్నాడు ఉండడానికి. అయితే ఈ తూర్పు భాగంలో ఉండే ఈ రేకులు ఎత్తుగా పశ్చిమ వైపు పల్లంగా చేసి ఈ ఇంటి నిర్మాణము చేసుకున్నాడండి. ఇలా చేయడం వల్ల ఇది ఆగ్నేయ మూలలో ఎప్పుడూ కట్టరాదు. దీనిని మనకెంత 4-5 ఎకరాలు ఉన్నప్పటికీ దానిని నైరుతి భాగంలో కానీ లేదా ఈ పశ్చిమం మొత్తానికి తీసుకుంటే సగ భాగానికి ఇవతలి పక్కనే రూములు కట్టుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎక్కడ కట్టుకున్నా ఏం లేదు ఇల్లు, లేదా గుడిసె కానీ లేదా రేకుల షెడ్ కానీ ఈ సగ భాగానికి ఇటువైపే మనము ఇక్కడ వేసుకోవాలి. కానీ అతను ఆగ్నేయ భాగంలో వేసుకున్నాడు. ఇదొక తప్పు. ఆగ్నేయంలో వేసుకుంటే ఆగ్నేయ లోపాల వల్ల జరిగే నష్టాలు వాస్తు ప్రకారంగా ఇతనికి తప్పకుండా జరుగుతుంది. సో ఇది మీకు చిన్నగా ఇక్కడ కనిపిస్తుంది, కానీ నేను పెద్దగా కూడా గ్రాఫ్ గీశాను. ఇది ఏదైతే ఉందో ఈ రేకు ఎత్తుగా ఉండి పశ్చిమ వైపు ఉన్న రేకు ఇలా పల్లంగా ఉంది. అంటే ఇది ఎత్తుగా, ఇది పల్లంగా ఉండాలి. కానీ నిజానికి ఇదే ఎత్తు ఉండాలి, ఇది పల్లంగా ఉండాలి. కానీ అతను రివర్స్గా ఇది ఎత్తుగా ఉంది, ఇది పల్లంగా ఉంది. నేను వెళ్ళగానే అతనికి చెప్పడం జరిగింది, దీనికి తూర్పు వైపు ఎత్తుగా పశ్చిమ వైపు పల్లంగా రేకులతో ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఈ ఇంటికి అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక నష్టాలు ఉంటాయి, దొంగతనాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇక ఇలా ఉన్నప్పుడు మాత్రం, అంటే తూర్పు వైపు ఎత్తుగా పశ్చిమ వైపు పల్లంగా రేకుల షెడ్డుతో నిర్మాణం ఉన్నప్పుడు మీకు ఈ ఇంట్లో పక్షవాతము రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నిజానికి నేను వెళ్ళినప్పుడు ఇతనికి పక్షవాతము వచ్చింది కాబట్టే అసలు ఏమిటి ప్రాబ్లం అనే ఉద్దేశంతోనే పిలవడం జరిగింది. నేను పోగానే చెప్పాను, పక్షవాతము ఇలా ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు పక్షవాతం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ తప్పకుండా వస్తుందండి అని చెప్పాను. అది జరిగింది. సో నిజానికి ఎలా ఉండాలి అంటే రేకుల షెడ్డు నిర్మాణము ఈ పశ్చిమం వైపు రేకులు ఏదైతే ఉందో ఇది ఎత్తుగా ఉండాలి, తూర్పు వైపు పల్లంగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి నిర్మాణము కరెక్ట్ అండి. కానీ అతను రివర్స్గా తూర్పు వైపు ఎత్తుగా పశ్చిమ వైపు పల్లంగా కట్టుకోవడం అతనికి
పక్షవాతం అయితే వచ్చిందండి. నేను అందుకే చెప్తుంటాను, ఎవరైనా సరే రేకుల షెడ్ అయినా సరే లేదా సీకు సిమెంటుతో మనం చెత్త వేసుకున్న ఇది మనము ముందుగా వాస్తు బాగా తెలిసిన పండితుని పిలిచి అతని సూచనలతో ఇల్లు కట్టుకుంటే మంచిది. మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రజ్ఞుని పిలిపించుకొని అతను చెప్పినట్లుగా కట్టుకోండి. లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్న ముందుగా వాస్తు పండితుని పిలిచి అది వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని చూపించుకొని ఫ్లాట్స్ను కొనండి. సో మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు నన్ను సంప్రదించవచ్చు. సో ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఎప్పుడైనా సరే మొత్తము ఈ 4-5 ఎకరాలలో ఆగ్నేయంలో కానీ వాయవ్యంలో కానీ మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే మనకు ఇంకా వేరే దగ్గర ఉన్న భూములైనా సరే ఆస్తులైనా సరే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా ఈ భూమి కూడా ఏదో ఒకప్పుడు అమ్మాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా వస్తుందండి. అందుకే మనము ఎప్పుడైనా సరే మీరు ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నా లేదా ఒక పెద్ద ప్లాటులో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు నైరుతి భాగంలోనే కట్టండి. కొంతమంది టెంపరీగా అనుకొని వాయువ్యంలో కడుతుంటారు, రోడ్డుకు దగ్గరగా ఉందని ఆగ్నేయంలో కడుతుంటారు. ఇలా కట్టినప్పుడు మనం రేపు భవిష్యత్తులో ఈ ప్లాటును ఉంచుకోవాలనుకున్నా కానీ ఉంచుకోలేమండి. అది తప్పకుండా అమ్మకానికి వెళ్తుంది. కాస్కర్ వాయవ్యంలో ఉత్తర వాయవ్యంలో కనుక మనం షెడ్ వేసుకున్నా రూమ్ వేసుకున్నా తప్పకుండా అది మనకు అవసరం లేకున్నా అమ్మాల్సిన పరిస్థితి వస్తుందండి. అది వాస్తు అలా అమ్మడానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ఒక రూమ్ వేసినా 2 రూములు వేసినా ఏ ప్లాట్కైనా నైరుతిలోనే నిర్మించుకోవడం ఉత్తమం. ఇది మీరు వాస్తు పండితుని సలహాతోనే మీరు నిర్మించుకుంటే మంచిదని నా సూచన. థ్యాంక్ యూ అండి.